హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు మ్యాగీ ఏం తింటారులే అని ఈరోజు మీకోసం ఒక స్వీట్తో మీ ముందుకు వచ్చేసాం. అదేనండి, బ్రెడ్ హల్వా. స్వీటే కదా, ఏముందిలే, అన్నీ తీయగానే ఉంటాయి కదా అనుకోకండి. తయారు చేసేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి స్వీట్కి ఒక యూనిక్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన బ్రెడ్ హల్వా ఎలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ను వేయించుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా అన్ని బ్రెడ్ స్లైసెస్ను వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసుకొని ఆ ప్లేట్లోకి బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. అలా చేస్తే టిష్యూస్ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లోకి 200 ml మిల్క్ పోసుకొని చిన్న ఫ్లేమ్ మీద మరగబెట్టాలి. ఒక 2 minutes అలా మరిగిన తర్వాత 200 grams షుగర్ అందులో వేసుకోవాలి. అలా వేసుకున్న షుగర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ను అందులో వేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసుకున్నాక అవి మెత్తగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిల్క్ ఏమీ లేకుండా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ హల్వాని అందులోకి సర్వ్ చేసుకోవాలి. తర్వాత కావలసినంత బాదం, జీడిపప్పు, కిస్మిస్ను నేతిలో వేయించుకొని ఆ వేయించుకున్న మూడింటిని హల్వాలో వేసుకోవాలి. అంతే, నోరూరించే బ్రెడ్ హల్వా రెడీ. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయే ఈ బ్రెడ్ హల్వాను ఈ పండగకి మీ మెనూలో యాడ్ చేసేసుకోండి. మరి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.